ఓం గణేశాయ నమః. ముందుగా భగవద్బంధువులందరికీ నా నమస్కారములు. మీరు ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్న ఒక్క పని అది ఈరోజే జరగాలని అనుకుంటున్నారా? అయితే ఈ గణపతి రూపాన్ని మీరు తెలుసుకోవాల్సిందే. ఆయనే క్షిప్ర గణపతి. పేరులోనే ఉంది వేగం. 32 గణపతుల్లో క్షిప్రుడు ఎవరు? విఘ్నాలను తొలగించి విజయాలను ప్రసాదించే గణనాథుడికి అనేక రూపాలున్నాయి. అందులో అత్యంత శక్తివంతమైనది, శీఘ్ర ఫలితాలను ఇచ్చే రూపం క్షిప్ర గణపతి రూపం. క్షిప్ర అంటే త్వరగా అని అర్థము. ఈరోజు మనం క్షిప్ర గణపతి అవతార విశిష్టత, ఆయన క్షేత్రము మరియు ఆరాధన ఫలాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా రూప విశిష్టత చెప్పుకుందాం. గణపతి 32 అవతారాలలో క్షిప్ర గణపతి 10వ అవతారం. ఈయన రంగు ఉదయించే సూర్యుని వలె సింధూర వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటాడు. ఈయన అగ్నితత్వాన్ని కలిగి ఉంటాడు. అసలు క్షిప్ర గణపతి అగ్నితత్వానికి ఎందుకు ప్రతీక? అగ్ని ఎలాగైతే తనలో పడిన వస్తువులను వెంటనే దహించి శుద్ధి చేస్తుందో, క్షిప్ర గణపతి కూడా భక్తుల పాపాలను, అజ్ఞానాన్ని అత్యంత వేగంగా, అంటే క్షిప్ర గణపతి అని పేరుకు తగినట్లుగా క్షిప్రంగా దహించి వేస్తాడు. అగ్ని ఎప్పుడూ ఊర్ధ్వముఖంగానే, అంటే పైకే ప్రకాశిస్తుంది. అలాగే మనిషి తన ఆలోచనలను ఎప్పుడూ ఉన్నత లక్ష్యాల వైపు మళ్లించాలని, అగ్నిలాగే చురుగ్గా ఉండి లోకానికి వెలుగునివ్వాలని ఈ రూపం మనకు బోధిస్తుంది. ఈ గణపతికి ఇష్టమైన నైవేద్యం దానిమ్మ పండు, తేనె మరియు నెయ్యితో చేసిన మోదకాలు అంటే మహాప్రీతి అట. ఈ గణపతి బీజ మంత్రం ఓం గం క్షిప్ర ప్రసాదాయ నమః. క్షిప్ర గణపతిని ఆరాధించడం వల్ల ఎన్ని ఫలితాలున్నాయో మీకు తెలుసా? మనం మొదలుపెట్టిన ఏ పనిలోనైనా అడ్డంకులు వెంటనే తొలగిపోతాయి. వ్యాపారంలో మంచి లాభం, ఉద్యోగంలో ఉన్నత స్థితి, మానసిక ఆందోళనలు పోయి మానసిక ధైర్యం కలుగుతాయి. కోర్టు సమస్యలు తీరిపోతాయి. విద్యార్థులకు ఉన్నతమైన చదువులు లభిస్తాయి. ఇక క్షిప్ర గణపతి రూప విషయానికి వస్తే, ఈయన మెరిసిపోయే జపాకుసుమ రంగులో ఉంటాడు. అంటే ఎర్రటి వర్ణంలో ఉంటాడని అర్థం. ఈ ఎరుపు రంగు సృజనాత్మకతకు మరియు వేగమైన శక్తికి సంకేతం. ఈయనకు 4 చేతులు ఉంటాయి. ఈయన 4 చేతులలో 4 ఆయుధాలు ధరించి ఉంటాడు. దంతం, విరిగిన దంతాన్ని ఒక చేతిలో ధరించి ఉంటాడు. ఈయన చేతిలో దంతం జ్ఞానానికి, త్యాగానికి ప్రతీక. మనసులోని అవాంఛిత కోరికలను బంధించడానికి అంకుశాన్ని ధరించి ఉంటాడు. మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి ఒక చేతిలో అంకుశాన్ని ధరించి ఉంటాడు. ఇక కల్పవృక్ష శాఖ, ఇది చాలా ముఖ్యం. ఒక చేతిలో కోరికలను తీర్చే కల్పవృక్షం యొక్క కొమ్మను ధరించి ఉంటాడు ఈ క్షిప్ర గణపతి. ఇకపోతే రత్నకుంభం. రత్నకుంభం అంటే అమృత కలశం, ధన కలశం అని కూడా అంటారు. తన తొండం చివర ఒక రత్నాల కుంభాన్ని పట్టుకొని ఉంటాడు క్షిప్ర గణపతి. ఇది భక్తులకు ఇచ్చే ఐశ్వర్యానికి గుర్తు. ఈయన విశిష్టత క్షిప్ర ప్రసాది. క్షిప్ర అంటే వెంటనే, శీఘ్రము, త్వరగా అని అర్థము. ఈయన తన భక్తుల ప్రార్థనలను ఆలకించి చాలా వేగంగా ఫలితాలను ఇస్తాడు. అందుకే ఈయనను క్షిప్రప్రసాది అని పిలుస్తారు. ఈయన తత్వం, మనం ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు లేదా తక్షణమే ఒక సమస్యను పరిష్కారం కావాలనుకున్నప్పుడు క్షిప్ర గణపతిని స్మరించాలి. ఈయన ధ్యాన శ్లోకం ఇప్పుడు తెలుసుకుందాం. దంత పాశాంకుశ కల్పలత వత్కర శోభిత రత్నకుంభ సమాయుక్త క్షిప్ర గణపతిర్మృదే. ఈ శ్లోకం యొక్క అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. చేతుల్లో దంతము, పాశము, అంకుశము, కల్పలతను ధరించి తొండంతో రత్నకుంభాన్ని పట్టుకున్న క్షిప్ర గణపతి మాకు ఆనందాన్ని ప్రసాదించుగాక అని అర్థము. క్షిప్ర గణపతి ఆలయ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. క్షిప్ర గణపతికి సంబంధించిన ఆలయం తమిళనాడులో అత్యంత ప్రసిద్ధమైన ఆలయం పిల్లయార్ పట్టిలో ఉంది. శివగంగై జిల్లా, తిరుపత్తూరు తాలూకా. ఆలయం పేరు పిల్లయార్ పట్టి కర్పగ వినాయకర్ ఆలయం.
ఇది ఒక గుహాలయం. దీనిని దాదాపు 1600 ఏళ్ల క్రితం పాండ్యరాజులు నిర్మించారు. ఇక్కడ గణపతిని కల్పగ వినాయకర్ అని పిలుస్తారు. అంటే కల్పవృక్షం వంటి గణపతి అని అర్థము. ఈ ఆలయంలో స్వామి తన చేతిలో కల్పవృక్షం యొక్క కొమ్మను ధరించి ఉంటాడు. అంటే క్షిప్ర గణపతి రూపంలాగే. అందుకే ఇక్కడ స్వామిని కొలిస్తే కోరిన కోరికలు కల్పవృక్షంలా వెంటనే నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇక ఇంకో కారణం, అగ్నితత్వం ఎందుకు? క్షిప్ర గణపతి అగ్నితత్వాన్ని కలిగి ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. ఎందుకంటే అగ్ని దేనినైనా క్షణాల్లో దహించి వేస్తుంది. అలాగే క్షిప్ర గణపతి భక్తుల యొక్క పాపాలను, కర్మఫలాలను మరియు అజ్ఞానాన్ని అగ్ని వలె వేగంగా దహించి వేస్తాడు. అగ్ని ఎలాగైతే స్వచ్ఛతకు చిహ్నమో ఈయన కూడా మనసును అలా శుద్ధి చేస్తాడు. అగ్ని నిరంతరం పైకే జ్వలిస్తుంది. అలాగే భక్తులు తమ ఆలోచనలను ఎప్పుడూ ఉన్నతంగా ఉంచుకోవాలని, తామస గుణాలను వదిలి అగ్ని వలె చురుగ్గా జ్ఞానవంతులుగా ఉండాలని ఈ రూపం సూచిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు ఏకాగ్రత, వ్యాపారస్తులకు త్వరితగతిన లాభాలు మరియు ఆపదల్లో ఉన్నవారికి తక్షణ రక్షణ లభిస్తుంది. క్షిప్ర గణపతి రూపం త్వరిత అనుగ్రహానికి ప్రతీక. సాధకుడు తన సాధనలో అడ్డంకులు ఎదుర్కొన్నప్పుడు క్షిప్ర గణపతిని స్మరిస్తే చాలు, ఆ అడ్డంకులు వేగంగా తొలగిపోయి ఆధ్యాత్మిక పురోగతి లభిస్తుంది. మిత్రులారా, క్షిప్ర గణపతి అంటేనే క్షణంలో అనుగ్రహించే భగవంతుడు అని అర్థము. మనం ఏదైనా పనిలో విజయం కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తుండవచ్చు, కానీ ఆ విఘ్నేశ్వరుడికి ఒక్క క్షణం చాలు మన తలరాతను మార్చడానికి. మీ సంకల్పం నిజమైతే, మీ భక్తి నిశ్చలమైతే ఆ క్షిప్ర గణపతి మీ ఆటంకాలను దూరం చేసి మీరు కోరుకున్న విజయాన్ని అత్యంత వేగంగా మీ దరికి చేరుస్తాడు. గణపతి 32 అవతారాల సిరీస్లో మనం తెలుసుకుంటున్న ఈ గణపతి రహస్యాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. మీ జీవితంలో క్షిప్ర గణపతి అనుగ్రహంతో ఏ కార్యం త్వరగా నెరవేరాలని కోరుకుంటున్నారో ఆ కోరికను మనసులో స్మరించుకుంటూ ఓం క్షిప్ర ప్రసాదాయ నమః అని కామెంట్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ నాకు మరిన్ని ఇలాంటి ప్రామాణికమైన పురాణ గాథలను మీ ముందుకు తీసుకురావడానికి కొండంత బలాన్ని ఇస్తుంది. తర్వాతి అవతారం హేరంబ గణపతి. మరి తర్వాతి భాగంలో మనం చూడబోయే అవతారం అత్యంత విశిష్టమైనది. సాధారణంగా గణపతికి ఒక ముఖం ఉంటుంది, కానీ 5 ముఖాలతో సింహ వాహనంపై దర్శనమిచ్చే హేరంబ గణపతి అవతారం వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన రహస్యం ఏమిటో తెలుసా? ఆ అద్భుతమైన కథను మిస్ అవ్వకూడదంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సిద్ధంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. జై బోలో గణేష్ మహారాజ్ की जय.